కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ విస్తరణ ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. పాత సమస్యలు పరిష్కరించకుండా విస్తరణ చేపట్టి కొత్త సమస్యలు ఎలా పరిష్కరిస్తారో చెప్పాలని స్థానికులు తిరగబడుతున్నారు. విస్తరణకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమంటూ అడ్డం తిరగడంతో ఈ విస్తరణ ప్రశ్నార్థకంగా మారుతోంది. గతంలో ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చని దాల్మియా యాజమాన్యానికి ఇప్పుడేమీ పాలుపోవడం లేదు. 7వ తేదీన పబ్లిక్ హీరింగ్లో ఆత్మాహుతికి సిద్ధమంటూ స్థానికులు సవాల్ విసరడం మీద 99 టీవీ ప్రత్యేక కథనం. జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం చిన్నకొమెర్ల సమీపంలో 15 ఏళ్ల కిందట దాల్మియా సిమెంట్ కర్మాగారం ఏర్పాటైంది. అప్పట్లో వాగులు వంకల్ని లెక్క చేయకుండా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడంతో ఏటా వర్షాకాలంలో దుగ్గనపల్లి నవాబుపేట గ్రామాల్ని వరద నీరు ముంచెత్తుతోంది. 1300 ఎకరాల పంట భూమి నీట మునుగుతూ వస్తోంది. ఈ సమస్యను దాల్మియా యాజమాన్యం పట్టించుకోలేదు. అక్కడి క్వారీల్లో బ్లాస్టింగ్ వల్ల ఇళ్లన్నీ నెర్రలు బారి ప్రమాదకరంగా మారాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు శాంతమ్మ సార్, చిపాటి శాంతమ్మ. మా ఊరు దుగ్గనపల్లి మైలవరం మండలం. మాకు దాల్మియాతో చాలా నష్టం సార్. నీళ్లతో పైలు మునిగిపోతున్నాయి. జస్ట్ వాళ్ళ పంట పండడంలే. మరి ఇంకా ఈ వాసనతో చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఆ వాసన అయితే ఇంకా దిక్కు తిరగకుండా వస్తుంది. అనారోగ్యానికి చాలా గురవుతున్నాం మేము. మాకైతే చాలా నష్టం. మా ఊరు తీసుకోవాలా, మమ్మల్ని సురక్షితంగా ఏరే గ్రామానికి వేరే స్థలానికి మీరు మేమైతే ఇక ఎంత నట్టపోతున్నాం అంటే ఎంత నట్టపోతున్నాం సార్. పైలు అయితే అస్సలు రాడండి. మా పైలు ఎవరు కొనడంలే. మేము ఇంకా ఎందుకో మేము ఉండేది 50 కుటుంబాలు. మమ్మల్ని లక్షణంగా ఒకసారికి చేర్చే మేలని మేము అడుగు. ఇదివరకు మొదటి ప్లాంట్ వల్లే గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పాత సమస్యలకు పరిష్కారం చూపకుండా ఇప్పుడు కొత్తగా 2 ప్లాంట్ విస్తరణకు అడుగులు వేయటం మైలవరం మండల పరిధిలో ఉద్రిక్తతకు దారితీస్తోంది. ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణ చేపడితే దుగ్గనపల్లి, చిన్నకొమ్మెర్ల, తలమంచిపట్నం, నవాబుపేట గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. సమస్యలకు పరిష్కారం చూపిన తరువాతే 2 ప్లాంట్ ప్రతిపాదన తీసుకురావాలని తెగేసి చెప్పారు. సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల వాయు, ధూళి కాలుష్యం విపరీతంగా ఏర్పడుతోందని, ఇది స్థానికుల ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా చుట్టుపక్కల వ్యవసాయ పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున అసంతృప్తి ఉన్నా దాల్మియా సిమెంట్ సంస్థ తన 2వ ప్లాంటుతో విస్తరణకు సిద్ధమైంది. సమీప గ్రామాల ప్రజలు మాత్రం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని అల్టిమేటం ఇస్తున్నారు. ఇక్కడ వాసనకైతే ఉండలేం. అయితే మేడం కూడా చూసింది. ఒక్కొక్క పారి ఒక్కొక్క విధం వాసన వచ్చాది. దుమ్ము ఒకటి అనుకుంటే వాసన ఒకటి, వంక ఒకటి. మేమైతే మోసం చేసి అబద్ధం చేసి వేరే ఊరు చేరాలా, ఎక్కడన్నా పోయి బతకాలా అనేది మాకు లేదు. ఇప్పుడు పరిస్థితులను బట్టి వేరే కాడ బతకాలని ఏముంటుంది. మాకు ఇంత స్వేచ్ఛగా ఊరు పెట్టుకొని మా తాత ముత్తాతల కానుంచి అందరు పోయినా కూడా మేము బతుకుంటున్నాము. ఒక్కొక్కరికి బోర్లు ఉన్నాయి. మాకేం బోర్లు ఇచ్చిపెట్టి పైపులు వేసి ఊరిసుకోవాలని మాకైతే లేదు. కాకపోతే మాకు దాల్మియా న్యాయం చేయలేదు అనుకో. మేము దాల్మియా కానీ ఆ పిల్లోడు శివలో చనిపోయినాడు. మేము దాల్మియా కానీ పానాలు తీసుకొని కూడా మేము రెడీగానే ఉన్నాం. కాకపోతే మా పిల్లలు భవిష్యత్తన్నా బాగుపడాలని మేము కోరుకుంటున్నాం. మాకు న్యాయం చేసి మా పొలాలు మా ఊరును తీసుకొని చేయాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ వాంతులు, బేదులు. మేమైతే ఎన్ని రోజులు ఇట్లా కాపాడాలో 7 రోజులు మేము పోతుంది. మా పిల్లల బతుకులు జీవితాలు తిరుగుతున్నాయి. జేడు పాపడు ఇక్కడారా అట్టగా మా జీవితాలు అయితే చాలా ఇబ్బంది కన్నాం సార్. మేమైతే మమ్మల్ని ఎక్కడికి వెళ్ళి మా జీవితాలు మా ఊరు మేము తీసుకొని పక్కకు చేసినట్టయితే మేము జీవించగలం. లేకపోతే ఈయనక మేము ఏ రోజైనా కూడా మీరు వీళ్ళు మేము మా చేత కానీ సోమతి లేని వాళ్ళమని ఎవరు మమ్మల్ని పట్టించుకోలే. మేము ఈ రోజుల్లో రేపు ఏదో చేత మీటింగ్ పెడతామంట కదా, వాటి మీటింగ్లో మమ్మల్ని ఏదైనా కానీ వాళ్ళు మంచిగా మమ్మల్ని సలహా ఇచ్చే మమ్మల్ని ఎక్కడికి వెళ్ళి మమ్మల్ని చేర్చే ప్రయత్నంలో మమ్మల్ని చేర్చుకుంటే మేము బాగుపడతాం. లేకుంటే ఈయనక మీదే ఏమైతుంది అని అన్నారంటే ఈయనక 5-6 మంది పైన కట్ట కట్టుకొని చనిపోయే సంవత్సరం మేము ఉంటాం. మేము చనిపోయినా కూడా వాళ్ళు బాగుపడతారని బాగుపడేది కూడా ఉంటే ఈయనక ఏ విధంగానైనా కానీ కట్ట కట్టుకొని వచ్చే సంవత్సరం కూడా మేము ఉంటాం.
ఫ్యాక్టరీ నిర్మించిన ఫ్లడ్ ప్రొటెక్షన్ బండ్, కాంపౌండ్ వాల్ కారణంగా సమీపంలోని వాగుకు అడ్డు ఏర్పడి వర్షాకాలంలో 5 గ్రామాల్లో పంట పొలాలు మునిగిపోతున్నాయని రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి, రెవెన్యూ, ఇరిగేషన్ వంటి ప్రభుత్వ శాఖల అధికారులు కంపెనీ యాజమాన్యంతో కుమ్మక్కై తమ సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారన్నది స్థానికుల వాదన. ఈ సమస్యల మీద లోకాయుక్త న్యాయమూర్తి జస్టిస్ పి. లక్ష్మణ్ రెడ్డి విచారణ జరిపి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని చీఫ్ సెక్రటరీకి సిఫారసు చేశారు. కానీ ఈ దిశగా ప్రభుత్వం పెద్దగా చర్యలేవీ తీసుకున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ఈ నెల 7న జరగబోతున్న విచారణ సమయంలో ప్రతిఘటన తెలియచేయడానికి స్థానికులు సిద్దమవుతున్నారు. వాస్తవ పరిస్థితులు ఏంటంటే సార్, నెల నుంచి మీడియా ద్వారా దాని వాళ్ళకి తెలియజేస్తున్నాం. మా పరిస్థితుల వల్ల, ఈ డస్ట్ వల్ల, ఈ దుమ్ము వల్ల, ఈ నీళ్ళ అన్ని తెలియపరిచినాం. అయినా కానీ వాళ్ళు సెకండ్ ప్లాంట్కు మళ్ళీ అంతా రెడీ పడుతున్నారు సార్. ఈ పబ్లిక్ హీరింగ్ అని మళ్ళీ రేపు 27 మేము వద్దు, మాకు ఏదైనా పరిష్కారం చేసి మీరు మాకు ఒక దావ చూపించినాక మీరు పని చేసుకోవాలంటే లేదా మీకు చేస్తామని ఊరికి నోటి మాటల్లో చెప్తున్నారు సార్. ఇలా చెప్తూ పోతే ఇన్నాళ్ళు 15 నుంచి మేము తిప్పల పడతా వచ్చినా కానీ వాళ్ళు లెక్క చేయలే. ఇప్పుడు రెండో ప్లాంట్ వాళ్ళు పని చేసుకుంటే మమ్మల్ని లెక్క చేయరు సార్. మేము మీడియా ద్వారా ఏం కోరుతున్నామంటే, నీకు వాస్తవ పరిస్థితి అంతా తెలుసు, దాని వాళ్ళకి తెలుసు, మొత్తం ఇక్కడ చుట్టుపక్కల అందరికీ తెలుసు, గవర్నమెంట్ వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు తెలనట్టు ఉన్నారు. మీ మీడియా ద్వారా రేపు పబ్లిక్ హీరింగ్ ఖచ్చితంగా మీ సహాయం కోరుతున్నాం. వాళ్ళని అడ్డుకుంటే గినా సార్ మా పరిష్కారం అవుతారు. ప్రతి ఒక్కరు నిర్ణయించుకున్నారు సార్. పబ్లిక్ హీరింగ్ జరిగితే గినక మా ఊరి తరఫు నుంచి గినక ప్రతి ఒక్కరు మందుబాటలతోనే వచ్చారు సార్. మేమైతే గినక వాళ్ళనైతే శారీరకంగా అడ్డుకోలేం, భౌతికంగా వాళ్ళనైతే అడ్డుకోలేం. మేము ఈ విధంగా నిరసన అనేది తెలియజేసుకోవాలనేది ప్రతి ఒక్కరికి ఉంది సార్. ఇంకో విధంగా సార్, ఈ పరిశ్రమలు అనేది మాకు హెల్ప్ అవుతాయో లేదో తెలియదు కానీ మా ఊరికైతే ఇంకా నాశనమే సార్. అధికారులు దయతో మమ్మల్ని దృష్టించుకొని మా పరిష్కారాలు జరిపి తర్వాత పబ్లిక్ హీరింగ్ పోవాలనేది మా మనవి సార్. ఇది అనేది వాస్తవంగా అధికారులు మమ్మల్ని పూర్తిగా సంప్రదించిన తర్వాతనే పబ్లిక్ హీరింగ్ అనేది ఏదైనా కానీ జరపాలని మా ఊరి తరఫున మేము కోరుకున్నాం. ఈ పరిస్థితుల్లో దాల్మియా తలొగ్గే సమస్యలను పరిష్కరిస్తోందా? ప్రభుత్వం కూడా అటు దాల్మియాను, ఇటు ప్రజలను ఒప్పించడంలో సఫలమవుతోందా? ఈ రెండింటికి సమాధానాలు సానుకూలంగా వస్తేనే పబ్లిక్ హియరింగ్ ప్రశాంతంగా ముగుస్తోందని తేలిపోయింది.